ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులు ఎవరూ చదువును మధ్యలోనే ఆపివేయకుండా వారి చదువును కొనసాగించడానికి అవసరమైన సహాయమును అందించడానికి బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ అనే స్వచ్ఛంద సంస్థను 2002లో స్థాపించారు. నేడు 48 పాఠశాలలలో ఎంపిక చేయబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పోతాయిపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ బిగ్ హెల్ప్ దత్తత తీసుకున్న పాఠశాలలలో ఒకటి. ఈ పాఠశాలలో 280 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 2014లో ప్రాజెక్ట్ ని ప్రారంభించి ఇప్పటి వరకు ఈ సంవత్సరం 20 మంది విద్యార్థులను దత్తత తీసుకొని చదివిస్తున్నారు. ఈ పాఠశాలలో తగినంత ఖాళీ స్థలం ఉంది, కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్, మీటింగ్స్ నిర్వహించుటకు వేదిక లేదు. విద్యార్థులు నేలపైనే కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. అందువల్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో సమావేశాలు మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి స్టేజ్ ని కట్టించాలని బిగ్ హెల్ప్ ను అభ్యర్థించారు. బిగ్ హెల్ప్ కమిటీ సభ్యులు పాఠశాలను నేరుగా సందర్శించి విద్యార్థులు నేలపైనే డాన్స్ చేయడం చూశారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ ను నిర్వహించడానికి స్టేజ్ అవసరమని భావించి ఈ పాఠశాలలో స్టేజ్ ని కట్టించారు. ఈ స్టేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 12, 2024 నాడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ ఎస్ రాజు గారు, మండల విద్యాశాఖాధికారి శ్రీ బి రామస్వామి గారు, హెల్ప్ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి సరోజిని గారు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ మల్లేష్ గారు, శంకరయ్య గారు, బిగ్ హెల్ప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అజ్మత్ హుస్సేన్ గారు, హెడ్ మాస్టర్ అంజల్ రెడ్డి గారు, స్కూల్ స్టాఫ్, స్టూడెంట్స్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. తమ పాఠశాలలో స్టేజ్ ని కట్టించినందుకు బిగ్ హెల్ప్ సంస్థ చైర్మన్ శ్రీ షేక్ చాంద్ పాషా గారికి మరియు కమిటీ సభ్యులకు, స్కూల్ స్టాఫ్, విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు. కల్చరల్ యాక్టివిటీస్ అనేది మేము నేలపైన చేసినాం. మాకు నేలపైన చేయడం వల్ల చాలా బాధ కలిగింది. సార్ వాళ్ళకి మా హెచ్ఎం సార్ మాకు ఒక స్టేజ్ కట్టియండి అని సార్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే సార్ వాళ్ళు వెంటనే మాకు ఆ సహాయాన్ని అందించారు. స్టేజ్ కట్టించిన తర్వాత మేము ఎన్నో ప్రోగ్రాలు చేసుకున్నాం. అందువల్ల మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఉపాధ్యాయులు, విద్యార్థుల తరపున శ్రీ షేక్ చాంద్ పాషా సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.